ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. చెయ్యవే. అయ్యా వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినాడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా.
అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా? తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా 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 చెల్లెలకు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవర్రా నువ్వు? నాన్న మీరే. మ్మ్. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా. కృష్ణానది తీర ప్రజలను ఖాళీ చేయించి బ్యానరెక్స్ ఫార్మా కంపెనీని మొదలు పెట్టడం ప్రజలకు వ్యతిరేకంగా చేసే చర్య కాదా? ఏ దేశంలోనూ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇక్కడ మాత్రం ఎలా ప్రారంభిస్తారు? ప్రజల రక్షణకి మీరేం చేయబోతున్నారు? ఇక్కడ ఫార్మా కంపెనీ వస్తే దానివల్ల కృష్ణానది కలుషితం అవుతుందని చుట్టుపక్కల గ్రామాలు బాధించబడతాయి. ఎందులో ప్రమాదం లేదండి. అణు విద్యుత్ ప్రమాదం అని చీకట్లో ఉంటున్నామా? పక్షులు చనిపోతున్నాయి. సెల్ ఫోన్ యూజ్ చేయడం మానేసామా? గ్యాస్ పేలుతుందని వంట చేయడం మానేసామా? 4,000 మందికి ఉపాధి, రోగులకు మందులు దొరుకుతున్నప్పుడు దీన్నెందుకు ప్రారంభించకూడదో చెప్పండి. చట్ట ప్రకారం ప్రభుత్వ అంగీకారం తీసుకుని దీనివల్ల ప్రజలకు ఎటువంటి హాని కలగదని నిర్ధారించుకున్న తరువాతే ఈ కంపెనీ ప్రారంభించబడుతుంది. ఇది నేను మీకు ఇచ్చే మాట. చాలా పోరంబోకు స్థలంలో ఉన్న 1,500 కుటుంబాల్ని ఖాళీ చేయించాలి. ఈ పని చేసి పెడితే 500 కోట్లు. అయ్యా, వాళ్ళందరినీ ఖాళీ చేయించగలమా? ఎందుకంటే నేను చేయిస్తాను. శక్తి ఈ శివయ్య ఆశపడ్డ చోటు మాత్రమే కాదురా, నీడపడ్డ చోటు కూడా నాకే సొంతం అవ్వాలి. నరికేయండ్రా. మన కుల నాయకుడి విగ్రహం అయ్యా, విగ్రహం తలందరికీ చెప్పులు మారేశారు. కులఘర్షణలు మొదలయ్యాయి. అయ్యా, ల్యాండ్ మీ పేరుకి మార్చి రాసాం. 500 సీమే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏంట్రా శక్తి? ఒక్క తప్పు కూడా జరగనివ్వను అన్నావు. మీ నాన్న బెజవాడ జనాలకి పెద్ద ద్రోహం చేశాడురా. చేశాడు కదా, తప్పు చేశాడు కదా. ఏమండి, భయంగా ఉందండి. పోలీసులు వచ్చారన్నా.
అరెస్టా? వాడి పనేనా? వచ్చాడా వాడు? ఎక్కడున్నాడు? రేయ్, ఎక్కడ్రా? తెరవరా గేటు. మీరు ఇంత మంచి పని చేశారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నామయ్యా. వచ్చే వర్షాలుగా ఇల్లు తట్టుకోవయ్యా. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి 500 రూపాయలు డబ్బు ఇచ్చారు. మీరు బాగుండాలయ్యా. 500 కోట్లు గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. అలాంటిది మీకెలా చేయాలనిపించింది సార్? ఎలక్షన్ లో పోటీ చేసే ఐడియా ఉందా? ఇంత పెద్ద సాయం ఇంతకు ముందు ఎవరు చేయలేదయ్యా. మీరు చేసిన సాయానికి 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. నేతలు చెప్పినవే చేయరు, మీరు చెప్పకుండానే చేశారు. మీరు దేవుడయ్యా. రేయ్, ఆడిటర్, ఏం జరుగుతోందయ్యా? 150 ఎకరాల స్థలం, 500 కోట్ల డబ్బు మీరేనే సంతకం పెట్టారు. నేనెప్పుడయ్యా సంతకం పెట్టాను? నేను వద్దు అంటే నువ్వు పట్టుబట్టి చేస్తావు. పోరంబోకు స్థలానికి నువ్వు తప్ప పట్టా ఇంకెవరు తెప్పించగలరు? అందుకే నువ్వు చేసేది నేను చూస్తూ ఉన్నాను. తర్వాత నేను చేయాల్సిన పని చేశాను. నీ సంతకాన్ని నువ్వన్నా తప్పుగా పెడతావు, కానీ నేను ఎప్పుడు కరెక్ట్గా పెడతాను. నీకు నేనంటే ఎంత ప్రేమ! బ్యాంకు పాస్వర్డ్ని కూడా ఇంకా మార్చకుండా శక్తి అనే ఉంచావు. నిన్నందరూ ఇప్పుడేదో అంటున్నారే, ఏంటది? దేవుడు దేవుడు అని. ఊళ్ళో వాళ్ళంటాం ముఖ్యం కాదు, నువ్వు మారాలి. మారిపో, వేరే దారి లేదు. శక్తి మీ అబ్బాయి అనే భావన ఉన్నంత వరకు వాడిని ఏం చేయలేం. మీరు కొడుకుని చూస్తున్నారు, వాడు తండ్రిని చూడడం లేదు, అందుకే గెలుస్తున్నాడు. వాడి ప్లేస్ లో ఇంకొకడుండుంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేవాడా? మీరు గెలవాలంటే వాడిని మర్చిపోవాలి. శక్తిని మీ మనసులోంచి తీసిపారేయండి. ఇక నేను వాడికి అబ్బని కాను. వాడు నా కొడుకు కాదు.